ఇవండి స్నాక్ రెసిపీ అయిన చేతి చెక్కలు, వెన్న చెక్కలు చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తడి బియ్య పిండితో చేతి చెక్కలు చేసుకుందాం. వీటిని వెన్న చెక్కలని కూడా అంటారండి. ఇది 4 కప్పుల తడి బియ్య పిండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నది. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వెన్న వేసుకోవాలి. సాల్ట్ వేసి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వెన్న సాల్ట్ కలిసేటట్టు పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో ముందుగానే నానబెట్టుకున్న అరకప్పు శనగబేడల్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, 4 స్పూన్ల నువ్వులు వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక 5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొన్ని వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక పిడికెడు కరివేపాకు కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇది పిండిలో పోసేసుకోవాలి. పిండి అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ, ఎక్కువ పట్టవండి, కొద్దిగా చల్లుకుంటూ కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇంత సైజు ఉండలుగా చేసేసుకోవాలి. ఈ విధంగా పిండిని ఉండలుగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా చెక్కల్ని ఈ విధంగా ఒత్తి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి ముందుగా ఒత్తి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఉండలు చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా చెక్కలు ఒత్తి వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తి వేసేసుకోవాలి. ఇప్పుడు హైలో పెట్టి కాలనివ్వాలి. ఇవి కొంచెం కాలాక కదపాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, తీసేసుకోవాలి. ఇంకొక ట్రిప్ వేసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి. ఇది స్నాక్ రెసిపీ అండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా అన్ని వేసేసుకోవాలి. ఇవండి చేతి చెక్కలు, వెన్న చెక్కలు
4 కప్పుల పిండికి ఇన్ని అయ్యాయి. చాలా చాలా బాగుంటాయండి స్నాక్ రెసిపీ.